హలో గాయ్స్, దిస్ ఇస్ శ్రీకాంత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఏబిసి. ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే ఒక సీక్రెట్ హౌస్ ని తయారు చేయబోతున్నాం. ఈ వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయండి, లైక్ అయితే చేయండి. అలాగే మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనమైతే మనకు కావాల్సిన కట్టెలు కాబట్టి ఇప్పుడు కట్టెలు అయితే తీసుకొచ్చుకుందాం. కట్టెలు తీసుకురావడం అయిపోయింది. ఇప్పుడు వాటితో అయితే మనం ఒక సీక్రెట్ హౌస్ అయితే తయారు చేద్దాం. అక్కడ ఇది మంచి కట్టాలి, పైన మంచిగా కట్టుకోవాలి, పైన మంచిగా కట్టినా ఉంటుంది. ఇదైతే నా ప్లేస్ అన్న, నేను ముందే చెప్తున్నా. నేను ఇడికేం జరగా మరి నేనే నాయితే ఫస్ట్ ఫస్ట్ లో నేను కూర్చుంటా. ఇగో ఈడ చిన్న ఈడ రాకేష్ అన్న, ఈడ నేను చల్లు బడిపోవారా వాడు ఇట్లా ఇట్లా వాడుకోవాలరా, జో 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 అని కొట్టొచ్చు. ఈడ కాదే ఒకటి ఆ కిందికైనా ఒక లోపలికైనా ఒకటి బయటకైనా అట్లా తీసుకుంటారా? అదే కానీ వీడికి వస్తున్నాయి కదా, అంతలే కదా ఈ కొమ్మలు దీని కొనుక్కు ఇట్లా. ఎంత కష్టం అంటే నాతోడే చేపిస్తారు వీళ్ళు ఇదంతా, మళ్ళీ లాస్ట్కి నన్నే రానియారు ఇళ్ళకు. మస్తు కష్టపడుతుండ్రు వాడు. మరి అబ్బా కట్టెలు మొత్తం తెచ్చింది వాడే. మరి తెలియదా నీకు? తెలుసుకోవాలి, నేను ఇలాంటివి తెలుసుకోవాలి ఫస్ట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు మన ఆల్మోస్ట్ అయితే మన సీక్రెట్ హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చుట్టూరుగా మనం కొంచెం గడ్డి అయితే వేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు మీరైతే చూడవచ్చు, ప్రజెంట్ అయితే ఇంతవరకు అయితే అయిపోయింది. ఫుల్ ధ్యానంలో మునిగిపోయింది గుడిసెల. దేని గురించి ధ్యానం చేస్తున్నావురా? బాణం పడాలి, గుడిసె మొత్తం కొట్టుకోవాలి. గుడిసె కొట్టుకోవాలి ఓం శాంతి. ఎందుకురా గుడిసె కొట్టుకోవాలి? అరే ఇది గుడిసె మంచిగా ఉందనుకో, దీంట్లోనే మనం 12 hours క్యాంపింగ్ చేద్దాం. చూడండి, మా అన్న గడ్డ అంతా సాగు చేసి ఉండవు. గ్రామ పంచాయతీలో ఒక అవార్డు ఇప్పిస్తా, లేదంటే సన్మానం చేపిస్తా. బాగున్నా గడ్డ ఎందుకురా? అదే మన హౌస్ ఉంది కదా, వెయ్యొద్దా? దాని మీద తీసుకొని వెయ్యాలి కదా అన్న. బాణం పడొద్దంటే మనం ఇది వెయ్యాలి ఖచ్చితంగా. అవును రా, మంచిగా ఉంటుంది రా గడ్డ అయితే, చల్లగా ఉంటుంది మనకు. రోజు రావాలి, ఎన్నో ఉండాలి. ఏం చేస్తాడు తెలుసా అన్న? బడికి పోతా అని చెప్పొస్తాడు, బ్యాగ్ తెచ్చుకొని ఉంటాడు. మన హౌస్ లో అనుకుంటాడు మంచిగా 4 గంటలకు ఇంటికి పోతాడు. సుశాంత్ కమాన్ బేటా, బడి బొమ్మంటే చూడండి. ఈరోజు కూడా బడి బొమ్మ అని చెప్పిన. మన డెడికేషన్ ఎట్లుందంటే ఈరోజు మనం హౌస్ తయారు చేస్తామని చెప్పేసి ఈరోజు కూడా వచ్చిండు. కానీ ఏం చేస్తావు? రేపన పోదా పోరా, మంచిగా పోయి చదువుకుంటేనే మంచిగా బాగుపడదు. చీపురు కట్టలు ఎక్కువనే అవి. ఇవి చీపురు కట్టలే కావచ్చు అన్న, నాకు తెలిసి. అవునా రవి, చీపురు కట్టలా కాదురా, ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. అరే మనం ఇంత మనం చేస్తున్నాం, దీంట్లో రేపు ఆయన అడిగి పందిరి క్యాంప్ అయితే ఎట్లారా? అడిగి పందులే కట్టిస్తే తర్వాత మళ్ళా. ఇక్కడ మీరు చూస్తారు కదా, ఇది ఈ కట్టెల నుంచి అయితే కొంచెం వైట్ కలర్ అంతా ఇది వస్తుంది. దానివల్ల మొత్తం చేతి మొత్తం ఇట్లా అయిపోయింది, మొత్తం బ్లాక్ కలర్ గా. చూడు ఇప్పుడు అసలు ఎంత పోతలేదు, ఎంత మొత్తం బ్లాక్ అయింది కదా చేతులు. నీ చేతులు చూపి మొత్తం. కానీ మంచిగా ఉందిరా ఇది, ఈజీగా ఒక 40 కూర్చోవచ్చు కదా. పాపం అలసిపోయింది మన సుశాంత్ గారు, చూడండి ఎట్లా కూర్చుంటా. అల్లికోడు కదన్నా, స్కూల్ టైం అయింది కదా, వాళ్ళ పిల్ల వస్తుందేమో అని వాడు వెయిటింగ్. పిల్లుందారా? సిగ్గుపడకు సుశాంత్. అది చూసినావా మొత్తం మేఘాలు చూడేస్తుండే, ఒక రోడ్ లాగా ఉన్నది కదా సుశాంత్, మస్తు ఉంది కదా, సూపర్ ఉంది అసలు. అది ఆ నుంచి ఒక రోడ్ వేసినట్టు ఉంది. లారీ పోతుంది కనబడుతుంది ఆ హైవే రోడ్ మీద. అరే అవును, సూర్యుడు చూడేస్తాడు ఆ రోడ్ మీద పోతుంది. సూర్యుడు ఆ రోడ్ మీద పక్కన మెల్లగా పోతున్నాడు, మస్తు ఉంది కాబట్టి. ఎందుకు అమ్మడు అని చెప్పురా, పక్కన పెద్ద అయింది. మస్తు ఈజీ. ఒక 4 అయితే పడతాం ఇందులో.
మా అన్న వచ్చిన ఒక్కడే వాడు మీ అన్నాడు వచ్చిన అనుకో ఈ నుంచి ఈ దాకా కావాలి మన ప్లేస్ వాడు కూర్చొని అసలు పట్టరా ఇలా వాడు పడితే మనం ఇద్దరం బయటకు పోవాలి అంతే అవుతుంది. ఇక్కడ మంచిగా ఉంది ఇలా అన్న ఇలా మంచిగా చేసినాం కానీ ఇలా వండుకుందాం అని ఇన్నే నేనే అనుకుందాం మారా వండుకుందాం మంచిగా ఉందా చల్లగా మంచిగా ఉంది కదా లోపల? ఇంటివో ఒక చాప కొన్ని నీళ్ళు తీసుకొచ్చినాం అనుకో ఎట్లా వండుకుంటావు తెలుసుగా జో జో సుశాంత్ జో జో అని నేను మాడవేట ఓకే ఓకే సరే ఇప్పుడైతే వద్దు కానీ మా అమ్మ బట్టలు నింపుతుంది రాత్రి ఇంటికి పోకపోతే ఒకసారి చూద్దాం పారు ఎట్లా ఎంతమంది పడతామా నేనైతే సెట్ ఇది నా ప్లేస్ ఇంత ఈ ప్లేస్ నాది నాది ఇంత ముందుకు నాది మంచిగా ఉంది ఇలా నాది ఇది నేనే ప్లేస్ కూడా నేను ఇది నా ప్లేసే సో ఇప్పటికైతే ఈజీగా అయితే ఒక నలుగురు అయితే పడతారు కానీ ఒక ముగ్గురు అయితే పడుకునే స్పేస్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఆఫ్టర్ ఒక 6 hours తర్వాత అయితే మన సీక్రెట్ హౌస్ అయితే ఇంతవరకు అయితే వచ్చేసింది. సో మీరు చూడొచ్చు మాకైతే కొంచెం ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా కొంచెం హోల్స్ అయితే ఉన్నాయి, అవి కొంచెం మంచిగా గడ్డితో కవర్ చేస్తే అయిపోతుంది. సో ఈ వీడియోకి ఒక 100 likes వచ్చినాయి అనుకోండి, దీంట్లోనే మనం ఒక రోజు అయితే క్యాంపింగ్ అయితే చేద్దాం. సో ఈ వీడియో అయితే ఇప్పటికైతే స్టార్ట్ అయితే చేస్తున్నాం, ఎందుకైతే చీకటి కూడా అవుతుంది. సో మళ్ళీ రేపు వచ్చేసి అయితే ఇది కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రేపటి వీడియోలో అయితే మనం కలుద్దాం. బాయ్ బాయ్.